విని హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు మై ఛానల్. హైదరాబాద్ టు గుంటూరు, గుంటూరు టు చీరాల. సో గుంటూరులో ఒక మ్యారేజ్ ఉంది, మ్యారేజ్ అటెండ్ చేసుకొని అక్కడి నుంచి చీరాల బీచ్కి వెళ్తున్నాము. సో నేను మార్నింగ్ ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేయడానికి కుదరలేదు, ఎందుకంటే 2 కార్స్ విత్ ఫ్యామిలీ తోటి బయలుదేరాను. సో మధ్యలో ఇక్కడ లంచ్ చేద్దామని చెప్పి హాల్ట్ తీసుకున్నాము. మేము ఇప్పుడు టైం అరౌండ్ 4 అవుతుంది. మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. సో ఒకసారి ఫ్యామిలీ అందరినీ చూపిస్తాను. సో ఈ జర్నీ ఎట్లా సాగుతుంది, తర్వాత బీచ్కి ఎట్లా వెళ్తాము, ఏ బీచ్కి వెళ్తాము, ఎక్కడ ఎంజాయ్ చేస్తాము, ఇవన్నీ కలిపి చేద్దాం. సో లెట్స్ గో. చెప్పబెట తడిసిపోయిందా? హాయ్ చెప్పు అందరికి. ఓకే, థ్యాంక్ యూ. అయిపోయిందా? అరే ఇద్దరు సేమ్ టు సేమ్ వేసుకున్నారా? మళ్ళీ రాజస్థాన్ గుర్తొచ్చిందా? ఇద్దరు తెలియకుండా వేసుకున్నారా? చాలు చాలు చాలు, ఎక్కడ అయిందో అక్కడ ఆపేసి సరిపోతుంది. మనకానే పెట్టా ముందు, మనకానే నీ పేరు కనిపిస్తుందా? గుంటూరులో సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకున్నాము. సో ఈ సర్వీస్ అపార్ట్మెంట్లో 4 బెడ్రూమ్స్ ఉన్నాయి. 1, 2 హాల్, డైనింగ్, ఇటు ఒక 2 బెడ్రూమ్స్. సో ఇదొక బెడ్రూమ్, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ, అటాచ్ టాయిలెట్ ఇక్కడ. డైనింగ్ నుంచి ఇటు ఒక బెడ్రూమ్, ఇది కూడా అంతే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ దీంట్లో అటాచ్ టాయిలెట్, ఇది టాయిలెట్కి కబోర్డ్, డ్రెస్సింగ్ ఏరియా, ఇది టాయిలెట్ చాలా స్పేషియస్ ఉంది. ప్రతి రూమ్లో టీవీ ఉంది. మా వాళ్ళంతా ఫోటో సెషన్లో ఉన్నారు. హాయ్. అండ్ ఇది ఒక బెడ్రూమ్, ఇది కూడా అంతే చాలా పెద్దగా ఉంది.
దీనికి కూడా ఇక్కడ ఒక అటాచ్ టాయిలెట్ అండ్ ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ సో మ్యారేజ్కి వచ్చాం. ఇక్కడ మ్యారేజ్ అటెండ్ అవ్వడానికి అందుకని అని చెప్పి మా ఫ్యామిలీకి ఒక సర్వీస్ అపార్ట్మెంట్ సరిపోయింది. 4 బెడ్రూమ్. బాగా కమ్మండి. బీచ్ వ్యూ డిన్నర్. ఎట్లా ఉంది బీచ్ వ్యూ డిన్నర్? ఆమా లైట్ హౌస్ కనిపిస్తుందా బిడ్డ? ఎట్లా తిరుగుతుంది లైట్? గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చీరాల. గుంటూరు నుంచి డైరెక్ట్గా చీరాలకి వచ్చేసాము మ్యారేజ్ అయిపోయిన తర్వాత. నిన్న నైట్ జర్నీ కాబట్టి నేను వ్లాగ్ కంటిన్యూ చేయలేదు. సో ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో ఉన్నాము. ఆ ప్లేస్ ఒకసారి చూపిస్తాను. గుడ్ మార్నింగ్. సో ఇది ఆ బ్యూటిఫుల్ ప్లేస్, బీచ్, చీరాల బీచ్. యాక్చువల్గా దీన్ని ఓడరేవు బీచ్ అంటారు. సో ఇక్కడ ఒక విల్లాలో ఉన్నాం మేము. ఈ విల్లా ఇవన్నీ చూపిస్తాను. ఉయ్యాల్లో కూర్చొని బీచ్ని ఎంజాయ్ చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. క్లైమేట్, వెదర్ ఒకటే కదా, మంచు పడుతుంది కాబట్టి. ఇది మేము స్టే చేసిన విల్లా. ఇది ఉమా ఎస్టేట్ దీని పేరు. సో విల్లాలో ఏంటంటే చాలా పెద్ద విల్లా ఇది. మా ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోయింది, అందరికీ నచ్చిందని చెప్పి నేను ఈ విల్లా తీసుకున్నాను. సో ఫస్ట్ ఒకసారి విల్లా లోపలికి వెళ్ళి చూపించి తర్వాత సరౌండింగ్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్.
సో బాల్కనీ ఏరియా ఇదంతా చాలా పెద్దగా ఉంది. సిట్అవుట్ ఏరియా అండ్ హౌస్కి 2 సైడ్స్ కూడా సిట్అవుట్ ఉంది. అండ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే హాల్ కూడా చాలా పెద్దగా ఉంది. సో ఇదంతా హాల్ లివింగ్ ఏరియా. అండ్ దీంట్లో హాల్లో రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ అండ్ ఇదొక టాయిలెట్. ఇది బెడ్రూమ్లో చాలా పెద్దగా ఉంది. ఇది కూడా డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉంది. అండ్ అదర్ సైడ్ ఇంకొక బెడ్రూమ్ అండ్ కిచెన్, డైనింగ్ స్పేస్. ఇదొక బెడ్రూమ్. ఈ డైనింగ్ స్పేస్ తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఒక బెడ్రూమ్ అండ్ పెద్ద బాల్కనీ సిట్అవుట్ ఏరియా. ఇదొక బెడ్రూమ్. సో బెడ్రూమ్లో విండోలో నుంచి డైరెక్ట్గా సముద్రం కనిపిస్తూ ఉంటుంది. ఇది బాల్కనీ. సో ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం సరౌండింగ్ అంతా కూడా బాల్కనీ. సో నేనేం చేస్తానంటే ఈ విల్లాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ విల్లాలో మేము చాలా ఫొటోస్ దిగాము, అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఈ సిట్అవుటే కాకుండా ఇంకా పైన కూడా ఓపెన్ ప్లేస్ ఉంది. పైనుంచి కూడా బ్యూటిఫుల్ వ్యూ ఉంది. సో నిన్న నైట్ మేము ఇక్కడికి వచ్చినప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి నేను ఇంకా నైట్ హెవీ షూట్ చేయలేకపోయాను. ఇది బాల్కనీ టాప్ వ్యూ. ఇది వచ్చేసి ఐటీసీ గెస్ట్ హౌస్. సో ఎదురు కనిపిస్తున్న రోడ్డు డైరెక్ట్ బీచ్కి వెళ్తుంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి. ఇప్పుడు అవుట్ సైడ్ చూపిస్తాను. ఇందులోనే మేడ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటున్నారు. అండ్ ఇది అవుట్ సైడ్. మా వాళ్ళంతా ఆల్రెడీ విల్లా పక్కన శాండ్ ఉంటే అందులోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా పార్ట్ ఆఫ్ విల్లా. ఏం చేస్తున్నారు? ఇసుకలు ఆడుతున్నారా? బీదర్ నుంచి తీసుకొస్తారు కదా, అలాగే మేము కూడా చీరాల నుంచి హైదరాబాద్కి ఇసుక ఎట్లా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తాం. అవునా బేటా? హైదరాబాద్ తీసుకెళ్ళాము ఇసుకంతా. ఎన్ని బకెట్లో లోడ్ అవుతుందని చూస్తుంది. సో ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ విల్లానే. అండ్ ఇక్కడ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది. విల్లా లోపలే పార్కింగ్ ఉంది. మా వాళ్ళంతా ఒక్కొక్క సిచ్యువేషన్లో ఫోటోలు దిగే వాళ్ళు ఫోటోలు, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో నా 2 కార్లు ఇక్కడ పార్క్ చేశాను. అంటే ఇది యాక్చువల్గా విల్లాకి బ్యాక్ సైడ్ అవుతుంది. ఇది విల్లా. Winnie, what are you making with sand? Mermaid. Yeah. I'm mermaid. She's a mermaid. వేయండి. విన్నీ, ఆర్ యూ రెడీ?
చూద్దాం పద మనం కూడా. చిన్న బోట్ ఏం చేస్తున్నారు మీరు? స్విమ్మింగ్ పూలా? ఇంత పెద్ద బీచ్ పెట్టుకొని స్విమ్మింగ్ పూల్ ఎందుకు? షార్క్ దగ్గరకా? ఇంకా ఇంకేముంటాయి బీచ్ లో? అబ్బో tali along with స్నోలో ఎట్లా చేస్తాం? స్నో ఫోటోనే తీసుకున్నా, అది వీడియోలో ఉందని నాకు ఇప్పుడు తెలుసు.
అయింది. లాస్ట్ టైము ఇక్కడ కారంచేడులో సేమ్ ప్లేస్లో కేక్ తీసుకున్నామని చెప్పి మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చి కేక్ తీసుకుంటున్నాం. టూ కార్స్ కలిపితే 2 కార్లు కలిపి 6,000. నిన్నైతే 7,000 చేంజ్ అయింది. ఏం తీసుకున్నావు బేటా? అక్కడ వేరేది ఉంది. కాటనా? చూడు అక్కడ ఇంకా ముందుకు కాటన్ కోసం వెళ్ళావా? అదిగో చెట్టుకుంది చూడు, చెట్టుకే ఉంది డైరెక్ట్గా. రైట్, తీసుకొని రా. ఏం చేసుకుంటావు ఆ కాటన్ తోటి? ఎత్తండి. ఆగండి, ఇక్కడ ఒక సెల్ఫీ దిగుదాం. సన్సెట్ మస్తుంది. ఇది కూడా స్టారే బేట. కుర్తిలాగా పెట్టారు. మనకి ఈ మధ్య ఈ రోడ్లో అంతా స్టార్సే కనిపిస్తాయి. చర్చ్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్లు.